కనీసం మాత్రం సెన్స్ లేకుండా పొలిటికల్ కాన్స్పిరసీ తోటి నా మీద తప్పుడు అలిగేషన్ చేసి సైకలాజికల్ దెబ్బ కొట్టాలని చెప్పి ఈ లాయర్ ఎవరున్నారో ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతని పేరు విజయరాజు గారి బంధువు అంట. అతని మీద ఎఫ్ఐఆర్లు పాస్కో కేసులు ఉన్నాయి. అలాంటి వాడు నా మీద ఒక కేసు వేసి ఇష్టమోడు మాట్లాడుతున్నాడు కదా, నేను కౌంటర్ దాఖలు ఫైల్ చేస్తాను. అది ప్రజాక్షేత్రంలో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత నన్ను అనవసరంగా అమెరికా నుంచి నేను నిజంగా స్వచ్ఛమైన సేవడానికి వచ్చిన వాడిని కెలికి నన్ను అనవసరంగా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఈ మీడియా ముఖం చెప్తున్నాను, వైసీపీకి కానీ డైరెక్ట్గా విజయరాజుకి చెప్తున్నాను. నేను ఇక 4th గేర్లోకి వచ్చానంటే ఇప్పటికే 70-80% స్వీప్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఎన్ని జాయినింగ్స్ ఉంటాయో టీడీపీ, జనసేన, బీజేపీలు మీరు వస్తారు. కొన్ని వేల జాయినింగ్స్ మేము ఆపుతున్నాము. రాబోయే రోజుల్లో విజయరాజు గారు బూత్కి వెళ్తే కూడా ఓటర్ను కూడా చేస్తాను నేను. ఎందుకంటే విజయరాజు గారిది అన్నీ కూడా లంచం తీసుకున్న డబ్బులే. ప్రతి ఎవిడెన్స్ నాకే ఉంది. నేను ఎలా చేస్తున్న ప్రజాక్షేత్రంలో నేను దాన్ని ప్రూవ్ చేస్తానని చెప్తున్నాను. నేను అనవసరంగా నన్ను రాంగ్ షోల్డర్ మీద కెలికాడు. మా అబ్బాయి పెద్దోడు, మా భార్య, మా పాప యూఎస్కి వస్తుంటే వాడు తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉన్నాడు యూఎస్లో. విజయ మా పిల్లోడు చెప్పింది, హసి నీకు ఎప్పుడైనా చెప్పు నేను వస్తాను నేనంటే వాడు ఒకటే అంట, మామీ డాడీ నువ్వు ఒక పర్పస్ వెళ్తున్నారు, మీ పర్పస్ మీరు ఫుల్ఫిల్ చేయండి, నేను ఇక్కడ ఉంటాను, నేను ఇబ్బంది. ఒక 12 year అబ్బాయి చెప్పాడు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మా సాక్రిఫైస్ అలా ఉంది. అబ్బాయి ఒక దగ్గర, మీ ముగ్గురు ఒక దగ్గర. మీకు తెలియదు మేమేమి సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది. మాకేం సరదా కాదు. 45 degrees 40 degreesలో చెమటల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై మేము తిరుగుతూ చేస్తుంటే తమాషా తీసుకొని ప్రతిసారి దండం పెట్టి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి రాజకీయాలు వేస్తే ఊరుకుంటామా చెప్పు. లంచాలు తీసుకుని రాజకీయాలకు వచ్చి నువ్వు ప్రూవ్ చేయి అన్న విజయరాజు, నువ్వు ప్రూవ్ చేయి. ఒక్క లాయర్ మాట్లాడు వైసీపీ గురించి, వాళ్ళ నామినేషన్ దాంట్లో తప్పులు లేవా? నా దాంట్లో తప్పులున్నాయా? నేను ట్రాన్స్పరెంట్గా వైట్ మీద చూపిస్తే నా మీద అలిగేషన్ చేస్తారా? నువ్వు విజయరాజు నిజంగా ఫేర్ ఉంటే నడు, ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, కార్ల దగ్గర వెళ్దాం, నేను చూపిస్తా కదా. ఈ రోజున వైసీపీ వాళ్ళకి ముఖం చెల్లకుండా ఇంకోటి చేస్తున్నారు. దళితుల మధ్య చుచ్చు పెడుతున్నారు, మాలా మాదిగ మధ్య చుచ్చు పెడుతున్నారు. ఇది మాలా మాదిగ యుద్ధం అని చెప్పి విజయరాజు అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నాడు. దళితులారా మేల్కొనండి, ఇది చింతలపూడి నియోజకవర్గం, అందరి నియోజకవర్గం. మనం మాలా మాదిగ వేరు కాదు, దళితులంతా ఒక్కటే. దీన్ని మీరు ట్రాప్లో పడి అనవసరంగా ఇలాంటి రాజకీయ నాయకులను ప్రోత్సహిస్తే మన జీవితాలు సంకనాకిపోతాయి. ఇప్పటికే చింతలపూడిలో ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక చదువు లేదు. కేవలం లంచాలతోటి ఓట్లకి నోట్లు ఇచ్చి ఓటు సంపాదించుకొని వచ్చిన తర్వాత దండాలు పెట్టుకుని వెళ్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలీజా గారికి ₹1 కోటి ఇస్తే అభివృద్ధికి చింతలపూడి నియోజకవర్గానికి ఈ విజయరాజు లేకపోతే పాత ఎంపీ కొత్త ఎంపీ వచ్చి దండాలు పెట్టి మాకు గెలిపియండి అభివృద్ధి చేస్తా అన్నారు. 5 సంవత్సరాల్లో 3 లక్షల జనాభాకి 36,000 మెజార్టీ వచ్చిన ఎలీజా గారికి ₹1 కోటి ఇస్తే నువ్వు రేపు పొద్దున ఏం అభివృద్ధి చేస్తావు? ఒక విజయనగర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సినిమాలకు సంబంధించిన డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోకుండా దేశాని కోసం పోరాడుతున్న మనిషి మోడీ గారు. ఇలాంటి నాయకత్వాలను పనిచేయడానికి వచ్చిన నేను, ఒక మంచి జీవితం తీసుకొచ్చిన నేను, నన్ను ప్రోత్సహించాల్సి పోయి నా మీద బురద వెళ్తున్న అనవసరంగా. దీన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. కేవలం దీన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి నేను పోరాడి, నేను ప్రజా జీవితంలో నేను ముందుండి ప్రజల కోసమే నుంచుంటాను. అవసరమైతే చింతలపూడి నియోజకవర్గ ప్రజల కోసం చనిపోతానని చెప్పి మాటిస్తూ మరొకసారి నాతో వెన్నుంటి ఉన్న చింతలపూడి నియోజక ప్రజలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి, లాయర్లకి, పార్టీ అధిష్టానానికి, చింతలపూడి అభిమానులకి, ప్రజలకి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.